హల్లెలూయా. 107వ కీర్తన 20వ వచనం చదవండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం గల దేవా, వాక్యమైన దేవా, ఈ యొక్క వాక్యంలో నుండి మా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాయినా. కూడి వచ్చినటువంటి బిడ్డలతో మా అందరితో మీరు మాట్లాడబడుతున్నారు. నిత్య జీవపు మాటలు గల దేవుడవయ్యా, చదవనటువంటి యొక్క వాక్యంలో నుండి మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఆ ప్రకారం మా జీవితంలో మీ వాక్యం కట్టి నీ కొరకు తెచ్చుకున్నప్పుడు మాకు అనుగ్రహించబడుతుంది. యేసుక్రీస్తు నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాక్కును పంపి, వాక్కు అంటే వాక్యము, తన వాక్కు అంటే దేవుని యొక్క మాట. వాక్కు అంటే వాక్యం అంటే దేవుని యొక్క మాట. దేవుడు తన మాటను పంపించేసి తన వాక్యను పంపించి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. దేవుని వాక్యము బాగు చేసేది. హల్లెలూయా. దేవుని వాక్యము బాగు చేసేది. సో మన యొద్దకు ఆ వాక్యము వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఆ వాక్యము మన యొద్దకు వచ్చి ఉన్నది. ఈ వాక్యం ఏం చేస్తున్నట్టుంటే నిరాకారంగా ఉన్నదానికి ఆకారాన్ని ఇస్తుంది, శూన్యంగా ఉన్నదానికి ఒక ఆకారాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మనము చూసుకున్నట్లయితే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉందని చెప్పేసి ఆదికాండం 1వ వచనంలో మనం చూస్తున్నాం. కానీ అక్కడికి దేవుని వాక్కు వచ్చిన తరువాత నిరాకారంగా ఉన్నటువంటి సృష్టి ఆకారంలోనికి వచ్చి ఉన్నది. హల్లెలూయా. శూన్యముగా ఉన్నటువంటి యొక్క సృష్టి ఒక ఆకారంలోనికి వచ్చినది. హల్లెలూయా. అదే వాక్కు మన జీవితంలోకి వచ్చి ఉన్నది ఈ రోజు. హల్లెలూయా. ఎందుకంటే నిరాకారంగా శూన్యముగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మన జీవితాల్లోనికి వచ్చింది. దేనికి వచ్చిందంటే బాగు చేయడానికి. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి ఉన్నాడు. దేనికి? బాగు చేయడానికి. నిరాకారంగా ఉన్నటువంటి సృష్టిని బాగు చేసి ఒక ఆకారంలోనికి నడిపించినటువంటి అదే వాక్కును దేవుడు మన జీవితంలో పంపిస్తున్నాడు. దేని కొరకంటే మనల్ని కూడా ఒక ఆకారములోనికి, మనల్ని కూడా ఒక ఆకారంలోనికి మనల్ని తీసుకుని రావడానికి, మనల్ని కూడా బాగు చేయడానికి. హల్లెలూయా. మరి లోకంలో చూసుకున్నట్లయితే అందరూ కూడా హల్లెలూయా తమ మార్గమును చెడగొట్టుకుని ఉన్నారు. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనము. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయినదాయను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. హల్లెలూయా. భూలోకమును చూచినప్పుడట అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ మార్గమును చెరిపి వేసుకుని ఉన్నారు. అస్తవ్యస్తంగా జీవిస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియదు, దేన్ని ఆరాధిస్తున్నారో తెలియదు. హల్లెలూయా. రకరకాలు సృష్టికర్తనే దేవునికి బదులుగా సృష్టిని ఆరాధిస్తున్నారు, విగ్రహములకు ఆరాధిస్తున్నారు, రకరకాల హేయమైన కృత్యములకు వారి దేహమును అప్పగించుకుంటున్నారు. అలాగా ప్రతి ఒక్కరు కూడా తమ మార్గమును చెరిపి వేసుకొని అస్తవ్యస్తంగా ఉన్నారు. హల్లెలూయా. అటువంటి సమయంలో దేవుని వాక్కు నోవాహు యొద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. నోవాహు వాక్కు, దేవుని వాక్కు నోవాహు దగ్గరకు వచ్చి, ఈ తరము వారిలో నువ్వే నాకు నీతిమంతుడు కనబడ్డావు నోవాహు. హల్లెలూయా అని చెప్పి నోవాహుకు తన వాక్కును స్థిరపరిచాడు. దేవుని యొక్క వాక్యము నోవాహు దగ్గరకు వచ్చి కాబట్టి నోవాహు కుటుంబము, హల్లెలూయా, నోవాహు కుటుంబం రక్షింపబడి ఉన్నది. మిగతా వారందరూ కూడా జలప్రయంలో కొట్టుకుని పోయి ఉంటారు. హల్లెలూయా. అదే రీతిగా దేవుని వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చినది. అబ్రహాము అంతకుముందు చూసుకున్నట్లయితే ఒక అన్యుడు,
కానీ ఆ అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చి ఏం చెప్తుందంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు అని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు అని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం అబ్రహాము యొద్దకు వచ్చి ఉన్నది. ఏం చెప్తున్నది ఆ వాక్యం అంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పిలిచినప్పుడు ఆ యొక్క వాక్కు వచ్చినప్పుడు అబ్రహాము ఒక అన్యుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆ వాక్యం ఏం చెప్తుంది, నిన్ను గొప్ప జనముగా చేస్తానని ఆ వాక్యం చెప్తా ఉన్నది. అదే రీతిగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి ఆ వాక్యం చెప్తా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంతకుమునుపు అబ్రహాము మరి ఒక విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తి, కానీ దేవుని వాక్యం అతను చెప్తున్నది నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. హల్లెలూయా. అది మాత్రం కాదు, నీ నామమును గొప్ప చేస్తాను అని దేవుని వాక్యం అబ్రహాం యొద్దకు వచ్చినది. హల్లెలూయా. హల్లెలూయా. అది మాత్రమే కాదు, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆశీర్వదింపబడడం ఒక ఎత్తు, ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండడం ఇంకొక ఎత్తు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం ఎవరి దగ్గరకు వచ్చిందో వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. కానీ మనము ఇతరుల కొరకు ఆశీర్వాదకరంగా ఉండడం అనేది గొప్ప విషయము. అది ఆ వాక్యం ఆ యొక్క అబ్రహాము యొద్దకు వచ్చిన వాక్యం ఏం చెప్తుందంటే నిన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా. హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండు అని చెప్పేసి దేవుని వాక్యం అతనితో చెప్తా ఉన్నది. అది మాత్రమే కాకుండా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం అబ్రహాము యొద్దకు వచ్చినప్పుడు అబ్రహాము ఆ మాటను స్వీకరించి ఉన్నాడు. అబ్రహాము ఆ యొక్క వాక్యమును తీసుకొని ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము ఆ రకంగా వాగ్దాన ఫలము పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యమును అతను స్వీకరించి విశ్వాసంతో ముందు అడుగు వేసి ఆ యొక్క వాక్యం యొక్క ఫలాన్ని అతను అనుభవించున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎటువంటిదంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతున్నది. అబ్రహాము యొద్దకు వచ్చిన వాక్యమునకు అతను లోబడి ఉన్నాడు కాబట్టి అబ్రహాం దాని ఫలము చూసి ఉన్నాడు. ఈ రోజు అదే వాక్యము మన జీవితంలోని కూడా వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యం ఎటువంటిదంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము. త్వరగా గట్టిగా చదువు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తమును భుజించువానికి ఆహారమును కలుగుటకి అది చిగిర్చి వర్ధిల్లినట్టు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము నిష్ఫలము కాదు. హల్లెలూయా. 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 ఆయన వాక్యం ఏ విధంగా ఉంటుందంటే భూమి మీద వర్షం పడుతుంది కదా, తిరిగి ఆ వర్షము పైకి ఆకాశానికి వెళ్తుందా? వెళ్ళదు. కానీ భూమిని తడిపి పంటనిస్తుంది. హల్లెలూయా. అలాగనే దేవుడు వాక్యము మన హృదయంలో అది స్వీకరించినప్పుడు ఫలాన్ని మనం చూస్తాము. ఎందుకంటే అది నిష్ఫలముగా తిరిగి దేవుని వద్దకు వెళ్ళదు, కానీ దేవునికి అనుకూలమైన కార్యం జరిగిస్తుంది. దేవునికి అనుకూల కార్యములు మన జీవితంలో ఏంటంటే మనం అన్ని విషయంలో ఆశీర్వదింపబడాలి, మన ద్వారా దేవుని మహిమ ఈ లోకం చూడాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. అందుకొరకే తన వాక్కును మన యొద్దకు పంపించున్నాడు. ఎందుకంటే మనకు జీవితంలో ప్రతి విషయంలో మనల్ని బాగు చేయడానికి. హల్లెలూయా. అయితే సమస్య ఎక్కడ ఉందంటే ఈ వాక్యం మనం తీసుకోవట్లేదు, ఈ వాక్యం మనం విశ్వసించడం లేదు, ఈ వాక్యం మనం స్వతంత్రించుకోవట్లేదు, ఈ వాక్య ప్రకారం మనం జీవించడం లేదు. కాబట్టి మన జీవితంలో మనము నూరంతలుగా సఫలము చెందలేకపోతున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం వినడం మాత్రం కాదు,
మనం వాక్యము వింటాము, ప్రతి ఆత్మను వింటున్నాము. కానీ ఎంతమంది అయితే ఆ యొక్క వాక్యమును హృదయంలోకి స్వీకరించి ప్రభువా యొక్క వాక్య ప్రకారం నా జీవితంలో కార్యం జరిగించు అని మనము ఆ వాక్యమునకు మన జీవితమును అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో ఫలము వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము అదే రీతిగా అతని యొద్దకు వచ్చిన వాక్యమునకు విధేయుడై ఆ వాక్యాన్ని స్వీకరించి ఆ ప్రకారం ఒక అడుగు వేశాడు. అతడు ఈ రోజు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి భూమి మీద చూసినట్లయితే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి తండ్రి ఆదాము. కానీ ఈ దేవుని విశ్వసించిన ప్రతి ఒక్కరికి విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాము. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప స్థానములోనికి అబ్రహాము వెళ్ళడానికి కారణము అతని దగ్గరకు వచ్చిన వాక్యమును, దేవుని యొక్క వాక్యమును అతడు పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం ఎటువంటిదంటే ఆ వాక్యమునకు హల్లెలూయా అసాధ్యమైనది లేదు. ఆ వాక్యం శక్తి గలది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే ఆ వాక్యం ఎటువంటి శక్తి గలదో అక్కడ రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. ఎందుకనగా దేవుడు వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎటువంటిదంటే సజీవమైనది. సజీవమైనదంటే దేవుని వాక్యంలో జీవం ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యము దేవుని యొక్క వాక్యము బలము గలది. హల్లెలూయా. ఎంత బలము గలదంటే ఇది ఒక వస్తువు ఉన్నది కదా, దీన్ని నేను నా మాట ద్వారా దాన్ని జరపగలుగుతానా? హల్లెలూయా. కానీ దేవుని యొక్క వాక్యం ఎటువంటి బలం కలదంటే ఒక్క మాట ద్వారా ఈ భూమి అంతా సృష్టించబడ్డది. ఈ భూమి మీద కాదు, ఈ విశ్వం అంతా కూడా సృష్టించబడి ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు యేసు నామములో మనం ప్రార్థన చేస్తున్నాము. హల్లెలూయా. ఆయన వాక్కును పట్టుకొని ఆయన మనకి ఇచ్చినటువంటి వాక్యమును పట్టుకొని వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తుండగా రోగులు స్వస్థపరుస్తున్నారు. కారణము ఆయన వాక్యం ఉన్నటువంటి శక్తి, ఆయన వాక్యం ఉన్నటువంటి జీవము. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క వాక్యం ఎటువంటిదంటే సజీవము గలది, అంటే జీవము గలది, బలము గలది. హల్లెలూయా. అది ఎంత మట్టుకు వెళ్తుందంటే ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచున్నదంటే దేవుని వాక్యము దూరని స్థలమంటూ చోటంటూ ఏదీ లేదు. అది ఎత్తడి వరకైనా వెళుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ ప్రపంచం అంతట్లో అతి వేగముగా ప్రయాణించేది కూడా ఏదంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యమును మనము మన జీవితంలో స్వీకరించి నడుచుకున్నట్లయితే ఆ వాక్యం తన కార్యం జరిగిస్తూ ఉంటుంది. నీవు కాదు కార్యం జరిగించేది, ఆ వాక్యము కార్యం జరిగిస్తుంది. హల్లెలూయా. అబ్రహాము తనంతట తానే అభివృద్ధి పొందలేదు. దేవుని యొక్క వాక్యము అతను ఆ రకంగా అభివృద్ధి పొందించున్నది. హల్లెలూయా. మన ఫిలిష్తీయ దేశమంతా కూడా కరువు ఉన్నది, తాగడానికి నీళ్లు లేవు, పంట లేదు. అటువంటి సమయంలో ఇస్సాకు అనుకుంటున్నాడు, నేను ఈ యొక్క దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్తాను అని అనుకుంటున్నప్పుడు అతని యొద్దకు దేవుని వాక్యం వచ్చినది. ఇస్సాకు, ఈ యొక్క దేశం నుంచి విడిచిపోకు, నేను చెప్పిన ఈ దేశంలో పరవాసిగా ఉండు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం అతని యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యమును ఇస్సాకు పట్టుకొని ఉన్నాడు. నెర్రలు విడిచిన భూమిలో విత్తనాలు వేసి 100 పంట పొంది ఉన్నాడు. అది ఇస్సాకు యొక్క సామర్థ్యము కాదు, ఇస్సాకు యొక్క బలము కాదు, ఇస్సాకు యొక్క నైపుణ్యత కాదు, కానీ దేవుని వాక్కును అతను పట్టుకొని ఆ వాక్యమును నమ్మి విత్తనం వేస్తున్నాడు. కాబట్టి ఆ సంవత్సరము 100 ఫలం పొందుకోవడం మాత్రం కాదు, అతను క్రమముగా అభివృద్ధి పొంది ఉన్నాడు.
ఆమేన్ హల్లెలూయా. అది అది ఆ రకంగా ఏ విధంగా జరిగిందంటే దేవుని యొక్క వాక్యమును అతను పట్టుకున్నాడు. ఆ వాక్యం అతన్ని క్రమక్రమంగా వర్ధిల్లేసింది. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో కూడా వాక్యం క్రమక్రమంగా అన్ని కోణాలు వర్ధిల్లేస్తుంది. అయి ఉండవచ్చు మన రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నాం కావచ్చు, బాధలు వేదనలు ఎవరితో చెప్పుకోలేని స్థితి, అప్పు సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారం జరగక, ఉద్యోగాలు లేక, అనారోగ్య సమస్యలు, ఎలా వెళ్ళదీద్దాం, ఎలా కుటుంబం నడిపించుకుందాం అని రకరకాల సమస్యల మధ్య మనం ఉండి ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాక్కును మనం పడుకున్నప్పుడు ఆ వాక్యమే మనం వర్ధిల్లేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనము వినుమారేయండి. మనం విన్ని మర్చిపోతే వేరేటోళ్ళు కాదు, మనల్ని మనమే మోసపరుచుకుంటున్నామట. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను వినండి. కొత్త నిబంధన గ్రంథములో పౌలు అనేటువంటి అపోస్తలుడు తన మిషనరీ యాత్రలో తిరుగుతూ ఒక ప్రాంతానికి వచ్చిన్నాడు. ఆ ప్రాంతం ఉండే ప్రజల యొక్క అలవాటు ఏంటంటే ప్రతిరోజు ఒక క్రొత్త విషయాన్ని గురించి మాట్లాడడము, ఒక క్రొత్త విషయాన్ని గురించి ఆలోచన చేయడము, ఒక క్రొత్త విషయాన్ని గురించి సంభాషించడము, ఇదే వాళ్ళ పని. నెక్స్ట్ రోజు అది ఉండదు, ఇంకా కొత్తది. అంటే ఎందుకంటే ఈ రోజు అది వింటారు, రేపు దాన్ని మర్చిపోయి వేరేదే కొత్త దాని కొరకు వేస్తారు. అంటే ప్రతిరోజు కూడా వినుటలో మాత్రమే వాళ్ళు చేస్తారు. కొత్త విషయంలో వినడము, కొత్త విషయం గురించి మాట్లాడమే వాళ్ళ అలవాటు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా ఆ విధంగా మనం ఉండకూడదు. మనం కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాము. క్యాలెండర్లో నుంచి కానీ దేవుని యొక్క మన అబ్రహ్మయ్య గారి యొక్క వాక్యం ద్వారా కానీ రకరకాలు ఎటు నుంచి వచ్చిన కూడా దేవుని వాక్యం ప్రతిరోజు మనం కూడా వింటున్నాము. వినడం వల్ల మన జీవితంలో ఫలం చూడము, కానీ ఆ యొక్క వాక్యమును మన హృదయంలోనికి స్వీకరించి మనము నమ్మి ప్రభువా యొక్క వాక్యం ద్వారా నా జీవితం కార్యం జరిగించని మన జీవితంలో దేవునికి సమర్పించుకున్నప్పుడు మనము 100% 100% మనం ఫలం చూస్తాము. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం ఎటువంటిది అంటే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనంలో దేవుని వాక్యం ఎటువంటి శక్తి గలదో అక్కడ రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము. నీ మాట అగ్ని వంటిది కాదా? నీ మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? హల్లెలూయా. మరొకసారి. నీ మాట అగ్ని వంటిది కాదా? నీ మాట ఉందా? నా మాట ఉందా? నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారు ఈ మాటనంటే సాక్షాత్తు దేవుడు అంటున్నాడు. అంతకన్నా ముందు వచ్చి చూసుకున్నట్లయితే ఇదే యెహోవా వాక్కు, నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండను బద్దలు చేస్తుతే వంటిది కాదా? హల్లెలూయా. దేవుని మాట, దేవుని యొక్క వాక్యం ఎటువంటిది అంటే అగ్ని వంటిది. అగ్ని కూడా గుణం ఏంటంటే కాల్చివేయడమే. హల్లెలూయా. అగ్ని కూడా గుణం ఏంటయ్యా? కాల్చివేస్తుంది అది. హల్లెలూయా. మొత్తం బూడిద వరకు కూడా కాల్చివేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మన జీవితంలో మనం స్వీకరించినప్పుడు మన జీవితంలో కూడా పోరాడుతున్న సమస్యలు కానీ, శత్రు భయములు కానీ, దురాత్మ క్రియలు కానీ, మంత్రక్రియలు కానీ, ఓర్వలేని క్రియలు కానీ, మన మీద శత్రు పెట్టుకున్నటువంటి ఆ కక్ష కానీ, ద్వేషము కానీ, మనకి వ్యతిరేకంగా విరోధముగా ఏదున్నా కూడా ఆ దేవుని యొక్క అగ్ని, ఆ యొక్క వాక్యము అగ్ని వలె అవన్నిటిని కాల్చివేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది. హల్లెలూయా. దేవుని వాక్యము సుత్త వంటిది. మనం ఎదుర్కొన్న పరిస్థితులు కఠినముగా ఉండవచ్చు. ఇది నా వల్ల కాదు, నా శక్తి సామర్థ్యాల ద్వారా నేను చేయలేను అని మనం అనుకుంటుండవచ్చు. కానీ దేవుడి వాక్యం నీకున్నది. దేవుని వాక్యం మనకున్నది. ఎటువంటిది ఆ వాక్యం అంటే బండను బద్దలు చేయు సుత్త వంటిది. హల్లెలూయా. ఆ సుత్తను వాడండి. ఆ సుత్తను వాడి బండలు బద్దలు కొట్టండి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా మాట సుత్త వంటిది, బండను బద్దలు చేయ సుత్త వంటిది కాదా?
హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితికైనా, కఠినమైనటువంటి సమస్యలకైనా, కఠినమైన జటిలమైన సమస్య అయినా కూడా ఆయన వాక్యము ద్వారా మనం ప్రార్థన చేసి ముందు నడిచినట్లయితే ఆ సమస్య నుండి కూడా మనము హల్లెలూయా విడుదల పొందుకుంటాం. హల్లెలూయా. ఎటువంటి సమస్య అయినా కూడా అది మన శక్తి సామర్థ్యములకు అసాధ్యం కావచ్చు, కానీ దేవుని వాక్యములకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మన అనుదిన జీవితంలో మనము ఆ వాక్య ప్రకారం నడుచుకునేవాల్సిన వారమే ఉన్నాం. హల్లెలూయా. ఈ వాక్యం ఎటువంటిదంటే మనకు దారి చూపే దీపము వంటిది. మన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలి, ఏమి చేయాలి, ఇప్పుడు నా జీవితం ఏంటి అని ప్రశ్నార్థకంగా మనమనే ఉంటాం. చాలా మందికి వచ్చే సాధారణమైనటువంటి ఆలోచన ఏంటంటే నేను చచ్చిపోతే అయిపోతుంది, ఈ సమస్యలని వెళ్ళిపోతాయి. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కీర్తనలు 119, 105 వచనం ఏం చెప్తుందంటే ఒకసారి చదువుదాం. నీ వాక్యము నా పాదములకు దీపము, మీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. వెలుగుండగా దారి కనబడకుండదా? హల్లెలూయా. చీకటిలో దారి కనబడదు, వెలుగులో కనబడదా? హల్లెలూయా. అయితే ఆ వెలుగిచ్చే ఆ యొక్క వెలుగును ఇచ్చేదిగా దేవుని యొక్క వాక్యం మనకున్నది. కాబట్టి మనము మన సమస్యల్లో, మన వ్యతిరేకతలో, మన ఎదుర్కొన్న వ్యతిరేకతలో, మన ఇబ్బందుల్లో దేవుని గురించి అయ్యో నాకు సమస్య ఏంటి, మా జీవితం ఏంటి అని మనము నిరాశ నిస్పృహలతో రకరకాల సాతాన ఆలోచనలకు వెళ్ళకూడదు. కానీ ప్రభువా ఈ సమస్యలో, ఈ పరిస్థితుల్లో కూడా నీ వాక్కుని నాది పంపించు, ఎందుకంటే నువ్వు వాగ్దానం చేస్తున్నావు. ఆయన తన వాక్కుని పంపి వారు బాగు చేస్తును, వారు పడిన గుంటల నుండి వారిని లేవనెత్తను శ్రమించావు. కాబట్టి నాకు తగినటువంటి ఈ పరిస్థితికి తగినటువంటి నీ వాక్కును పంపించు దేవా అని మనం ఆయన సన్నిధిలో అడిగినప్పుడు ఆయన తన వాక్కును పంపించి బాగు చేస్తాడు. ఎటువంటి గుంటలలో ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పు సమస్యలు కావచ్చు, శత్రు పోరాటములు కావచ్చు, మంత్రశక్తులు కావచ్చు, హల్లెలూయా, కుటుంబ సమస్యలు కావచ్చు, శత్రువుల యొక్క భీతి కావచ్చు, ఆర్థిక లేమి కావచ్చు, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి గుంట అయినా వాటిలో నుంచి లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఆ వాక్యము మనల్ని లేవనెత్తుతుంది. హల్లెలూయా. ఎందుకు చెప్తుందనంటే ఆ వాక్యము నా జీవితంలో కూడా వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు ఇంత ధైర్యముగా మీ అందరి ముందు చెప్పడానికి కారణం ఏంటంటే నేను కూడా మరణించే సమయము మా నాన్నగారు, మా తమ్ముడు, మా బాబాయిలందరూ కూడా చనిపోతున్న సమయంలో నేను కూడా చనిపోతున్న పరిస్థితుల్లో ఇక నాకు తెలిసింది నేను చనిపోతాను, ఇక నాకు ఎన్నో రోజులు లేవు, కొద్ది రోజులే ఉన్నాయి అనుకునే సమయంలో అదే వాక్యము, దేవుడు వాక్యము నా ఎదుక వచ్చి ఉన్నది. హల్లెలూయా. నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పేసి ఆ దేవుని వాక్యము నాతో మాట్లాడి ఉన్నది. హల్లెలూయా. నేను ఆ వాక్యము పట్టుకున్నాను. అంతమునుపు ఎక్కడ బాగు చేస్తారో అని రకరకాల మాంత్రికులను ఆశ్రయించినాను, కానీ ఎవరు ఎన్ని చేసినా నేను బాగుకాలేదు. కానీ ఆ వాక్యమును నేను నిన్ను బాగు చేస్తానని వచ్చిన దేవుని వాక్యం నేను పట్టుకున్నాను, దేవుడు నన్ను బాగు చేస్తున్నాడు. కాబట్టి ఎంతమంది దేవుని వాక్యం పట్టుకుంటారో వారందరూ కూడా దేవుడు బాగు చేస్తాడు. ఎందుకంటే కీర్తనలు 119, 50 వచ్చిన అదే చెప్తున్నది. ఒకసారి చూద్దాం. కీర్తనలు 119, 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగే చేతున్నది. హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యము బ్రతికించేది, బాగు చేసేది. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను యొక్క వాక్యం ఎటువంటిదంటే చంపివేసేది. దొంగతనమును, హత్యను, నాశించాడు వచ్చును కానీ మరి దేనికి రాడు, కానీ దేవుని వాక్యము బాగు చేయడానికి, హల్లెలూయా, బ్రతికించేదిగా ఉన్నది. హల్లెలూయా. మన బాధలలో నెమ్మది కొరకు మనం ఎక్కడెక్కడో వెళ్తాం, మన బంధువుల దగ్గర వెతుకుతాం, మన స్నేహితుల దగ్గర వెళ్తాము, మనకు తెలిసిన వారందరి దగ్గరికి వెళ్తాము, కానీ ఎక్కడ కూడా దేవుని వాక్యము మనని ఆదరించే రీతిగా, దేవుని వాక్యము మనకి ఇచ్చిన నెమ్మది రీతిగా ఎవరు ఎరరు. సానుభూతి చూపెట్టి మాట్లాడుతున్నారు, కానీ కారము చేసే శక్తి వారి మాటలు లేదు. కానీ
దేవుడి యొక్క మాటలో ఉన్నది. హల్లెలూయా. ఆ వాక్యం మాట పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఈరోజు మన జీవితం బాగుకావాలంటే దేవుని వాక్యం పట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యము రెండు రకాలుగా ఉన్నది. ఒకటి ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని వాక్యము, దీన్ని లోగోస్ అంటారు. హల్లెలూయా. దీన్ని ప్రతిరోజు మనం చదవాలి. రెండవది ఈ వాక్యాన్ని పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రభువా నా జీవితం ఇది, నాతో మాట్లాడు, నా జీవితంలో కార్యం జరిగించు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఒక రేమా వస్తుంది. అంటే దేవుడు ఆ సందర్భానికి ఆ యొక్క వ్యక్తికి తగ్గట్టుగా దేవుడు స్పష్టంగా మాట్లాడతారు. అది ప్రత్యక్షత, అది దాని రేమా అంటారు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యమును పట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన కొరకు ఆయనకు మన జీవితాన్ని సమర్పించి ఆయన కొరకు మనం జీవించినప్పుడు అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదింపబడి ఉన్నాడు, మనము కూడా అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటాము. నిఖిల్ కుటుంబం ఈ యొక్క పీసర్ గ్రామంలో యొక్క కుటుంబం మాత్రమే కాదు, కానీ ఈ పీసర చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అనుకుంటున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం గట్టిగా పట్టుకోవాలి. ప్రభువా నా కుటుంబం పీసర్ గ్రామంలో ఉన్నది, ఎన్నో రోజుల నుంచే మా కుటుంబం మాత్రమే ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రభువా ఈ గ్రామం అంతా కూడా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించాలని మనము దేవుని యొక్క వాక్యం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రకం కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యము నిష్ఫలంగా ఆయన దగ్గర మరలదు. హల్లెలూయా. దానికి కూడా ఒక వాక్యం ఉన్నది. అంతే దేవుని మనుషులందరికీ కూడా ఒక నది ప్రవాహము వలె దేవుని సన్నిధికి వెళ్తారట. కానీ పీసర్ గ్రామ అన్యజనులలో ఈ పీసర్ గ్రామస్తులు కూడా ఉన్నారు. హల్లెలూయా. వారందరూ కూడా దేవుని సన్నిధికి రావాలంటే ఈ కుటుంబం బలముగా దేవుని యొక్క వాక్యమును వాగ్దానమును ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసినట్లయితే ఈ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చేస్తున్న ఇప్పుడు ప్రార్థన చేయట్లేదంటే ప్రార్థన చేస్తున్నాము, కానీ దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఇంకా దేవుని యొక్క మహిమను మనం అధికంగా చూడబోతున్నాము. హల్లెలూయా. కాబట్టి సమస్య అబ్రహం పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ, ముఖ్యంగా జాషువా గారికి వందనం తెలుస్తూ ఈ వాక్యం ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని అభిషేకం